సిడ్నీకి ఉదంతం జరిగి 24 గంటలు గడవక ముందే పాకిస్తాన్లో మరో ఘోరం చోటు చేసుకుంది. పెషావర్లోని సైనిక పాఠశాలలోకి చొరబడిన తాలిబాన్లు 100కు పైగా విద్యార్థులను అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. ఉదయం సైనిక దుస్తుల్లో పాఠశాలలోకి చొరబడిన సుమారు 10 మంది తీవ్రవాదులు విద్యార్థులను చిత్రహింసలకు గురిచేసి ఆపై కాల్పులు జరిపి బలిగొన్నారు. మృతుల్లో ఓ ఉపాధ్యాయురాలు, ఒక సైనిక ఉద్యోగి కూడా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఉగ్రవాదులు ప్రతి తరగతి గదిలోకి వెళ్లి చిన్నారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పెద్ద పెద్ద గడ్డాలతో ఉగ్రవాదులు భయంకరంగా ఉన్నారంటూ ఈ బీభత్సకాండ నుంచి తప్పించుకున్న విద్యార్థులు తెలిపారు. साढ़े 10 बजे उधर हाल में फंक्शन था, आर्मी वाले आए थे तो उधर एक फायरिंग स्टार्ट हुई फौरन। पता नहीं बहुत ज़्यादा वो आदमी आते तो लड़ाई शुरू कर दी तो हम बेर जख्मी हो गए और बाज ఊహించని పరిణామంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా వెంటాడి మరీ అతి కిరాతకంగా కాల్చి చంపారని దాడిలో గాయపడిన విద్యార్థులు వివరించారు. एग्जाम हो केमिस्ट्री पेपर हो जिसिंग एग्जाम को परसे पेपर का कंप्यूटर लैब की ना स्टूडेंट हिस्ट्री एकदम जिसिंग कडे तो बस एकदम खला करा तो टू लिस्ट और दो का नंबर में विस्ट దాడితో ఉలిక్కిపడిన భద్రతా సిబ్బంది పాఠశాలను చుట్టుముట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. దాడి జరిగిన సమయంలో లోపల మొత్తం 500 వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. बच्चों मत ना कोई हम जो कम नहीं तथरी तना राह हम दरवाजे बंद करे दरवाजे विस्ट फायरिंग को और टोली विस्ट बच्चों मत ना कोई हम जो कम नहीं तथरी तना राह हम दरवाजे बंद करे दरवाजे विस्ट फायरिंग को और टोली विस्ट ఉగ్రవాదులకు సైన్యం, పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. దాడికి పాల్పడిన 6 ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుపెట్టారు. గాయపడిన విద్యార్థులకు స్థానిక లేడీ రీడింగ్ ఆసుపత్రి, కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.
విద్యార్థుల మృతదేహాలు రక్తపు మడుగులతో ఆస్పత్రి వాతావరణం హృదయ విదారకంగా మారింది. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమ చిన్నారుల పరిస్థితి ఏమైందంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.